టీచర్ జువాంగ్ లిటిల్ మా టీచర్ నాగాని కాపాడి అక్కడున్న ఒక పాత పడిన ఊరికి తీసుకుని వెళ్తారు. కొంచెం సేపటి తర్వాత టీచర్ నాగాకి మెలకువ వస్తుంది. టీచర్ జువాంగ్ అతనితో ఇలా అంటాడు, ఈ ఊరిలో తాగడానికి నీళ్లు లేవు, మనం తొందరగా ఈ ఊరి నుంచి బయటపడాలి అని చెప్తాడు. టీచర్ నాగా ఇలా అంటాడు, ఈ ఊరిలో నీళ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళిద్దరిని ఒక చోటకి తీసుకుని వస్తాడు. టీచర్ నాగా మొదటిసారి తన గోల్డెన్ ఐ పవర్ ని యాక్టివేట్ చేసి బావిలో ఉన్న నీళ్లను చూస్తాడు. తర్వాత టీచర్ జువాంగ్ దానిని తవ్వుతారు, దాంట్లో నీళ్లుంటాయి. ఇది చూసి వీళ్ళంతా చాలా సంతోషపడతారు. తర్వాత టీచర్ నాగా తన గోల్డెన్ ఐ పవర్ ని యూజ్ చేస్తాడు. దీంతో అతనికి ఒక చోట దాచిపెట్టిన బంగారపు ముక్కలు కనిపిస్తాయి. ఇంకా ఈ విషయాన్ని టీచర్ జువాంగ్ తో చెప్తాడు. టీచర్ జువాంగ్ ఆ ప్రదేశాన్ని తవ్వి చూడగా దానిలో ఒక సంచి ఉంటుంది. ఆ సంచిని ఓపెన్ చేయగా దాంట్లో బంగారపు ముక్కలు ఉంటాయి. అప్పుడే అక్కడికి లిటిల్ మా కూడా వచ్చేస్తాడు. ఇది చూసి వీళ్ళు చాలా సంతోషపడతారు. ఈ విధంగా వీళ్ళు కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత టీచర్ నాగాకి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పియడం, కళ్ళు కనిపించకుండా పోవడం, ఇంకా మెంటల్ గా ప్రవర్తించడం. ఈ మాటలని టీచర్ జువాంగ్ తన డైరీలో రాస్తూ ఉంటాడు.